భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు చూడాల్సిన వీడియో ఇది. స్క్రీన్ మీద కనబడుతున్నామే మీలో ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. ఈవిడ పేరు వచ్చేసి చికితా తనిపర్తి. ఈవిడ ఒక ఆర్చరీ ప్లేయర్. రీసెంట్ గా 1 డే బ్యాక్ అండర్-21 వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఈవిడ గోల్డ్ మెడల్ తెచ్చింది మన ఇండియాకి. మన ఇండియా స్పోర్ట్స్ లో వెనకపడింది అని ప్రతి ఒక్కరు అంటారు. మన ఇండియా స్పోర్ట్స్ లో వెనకపడడానికి మొదటి కారణం పొలిటీషియన్స్ అయితే, రెండవ కారణం ఇదిగో ఈ వీడియో చూస్తున్నావు కదా నువ్వే. అవునండి, మనమే. మన ఇండియా స్పోర్ట్స్ లో వెనకపడడానికి కారణం, సెకండ్ కారణం మనమే. అవసరం లేని ప్రతి ఒక్క చెత్త కోసం మాట్లాడే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ విషయాల కోసం ఎందుకని మాట్లాడరు? ఈమె అకౌంట్ నేను వెళ్ళి చూశాను. మరి దారుణంగా 600 ఫాలోవర్స్. మన వరల్డ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న ఆర్చరీలో దీనికి ఫాలోవర్స్ చూసుకుంటే 600. అదే ఒక అలేకే చిట్టిపికిల్స్ గానీ, బయ్యాసన్ని యాదవ్ గానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చూస్తే లక్షల్లో వేలల్లో ఫాలోవర్స్ ఉంటారు. ఇది మన ఇండియా ఒక పరిస్థితి ప్రెసెంట్. ఇండియాలో ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ ఇంటర్నేషనల్స్ ఆడాలనేది డ్రీమ్. ఆ డ్రీమ్ కోసం ఆ స్పోర్ట్స్ మ్యాన్ అనేవాడు చాలా సాక్రిఫైసెస్ చేస్తాడు. ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు, ఎడ్యుకేషన్ దూరంగా ఉంటాడు, రిలేటివ్స్ ఎన్ని మాట్లాడినా పడుతుంటాడు. సో అలాంటి సాక్రిఫైసెస్ నుండి వచ్చి ఒక అమ్మాయి ఈరోజు వరల్డ్ లో నెంబర్ 1 గా ఉందంటే మనం గుర్తించలేమా? సిగ్గుచేటు. చివరిగా నేను చెప్పాల్సింది ఒకటే, స్పోర్ట్స్ మ్యాన్ కి ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు గానీ వాడు సాధించిన అచీవ్మెంట్స్ కైనా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. మన ఇండియాలో స్పోర్ట్స్ ఏ పరిస్థితిలో ఉందో చెప్పడానికి తీసింది మాత్రమే. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.